ఐపీఎల్ 2025 18వ సీజన్ చాలా రసవత్తరంగా అయితే సాగుతుంది. అందరూ ఎక్స్పెక్ట్ చేసిన దానికి భిన్నంగా ఈ సీజన్ అయితే మారిపోయింది. ప్రతి సీజన్లో కూడా మనం చూస్తూనే ఉంటాం. సిఎస్కే, ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్లు టాప్ స్పాట్లో ఉండడం కామన్గా మాట్లాడుకుంటాం. బట్ ఈసారి కంప్లీట్గా చతికిలే పడ్డాయి. బట్ ముంబై ఇండియన్స్ అయితే రేసులోకి రావడానికి ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ప్రతి సీజన్లో టేబుల్ లాస్ట్ స్పాట్స్లో ఉండే ఫ్రాంచైజీలు మిరాకిల్స్ క్రియేట్ చేస్తూ పాయింట్స్ టేబుల్ని అయితే ఈసారి డామినేట్ చేస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ ఫస్ట్, సెకండ్, ఫోర్త్ స్పాట్స్లో కంటిన్యూ అవుతున్నాయి. అలాగే ఆర్సీబీ ఈసారి తొలి నుండే టైటిల్ వైపు అయితే అడుగులైతే వేస్తుంది. ఓవరాల్గా ఈ ట్విస్టుల వల్ల ఈ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. అయితే ఇలాంటి పసందని క్రికెట్ మజాను అందించడం రెండు బిగ్ ఫ్రాంచైజీలు అయితే సిద్ధమైపోయాయి. ఐపీఎల్ 2025 18వ సీజన్లో భాగంగా ఐపీఎల్ 42వ మ్యాచ్గా ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ అయిన ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా అంటే బెంగళూరు వేదికగా ఏప్రిల్ 24న 7:30 రాజస్థాన్ రాయల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. మరొకసారి ఆర్సీబీనే ఫేవరెట్ అయినా ఆందోళన పడాల్సిన అంశం అయితే ఉంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఇంతవరకు గెలుపు బోని కొట్టిందే లేదు. ఈ సీజన్లో ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా దారుణంగా అయితే ఓటమి పాలైంది. అయితే అదర్ ఎండ్లో ఈ సీజన్లోనే ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ ఒకసారి అయితే తలపడ్డాయి. ఆర్ఆర్ 9 వికెట్ల తేడాతో అతిపెద్ద ఓటమిని మూటగట్టుకుంది. అంటే ఆర్సీబీ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. సో ఈ మ్యాచ్ గెలిచి రివెంజ్ తెచ్చుకోవాలని ఆర్ఆర్ అయితే భావిస్తుంది. అలానే అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, అలాగే ఇరువురు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలాగే వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పరిస్థితి ఏంది, వీటన్నిటి గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే మనం తెలుసుకుందాం. ముందుగా ఈ స్టేడియం గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ జరిగేది ఎం చిన్నస్వామి స్టేడియం. ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్గా బెంగళూరులో అయితే ఉంది. దీన్ని 1969లో ఎస్టాబ్లిష్ అయితే చేశారు. ఆడియన్స్ కెపాసిటీ 40,000గా ఉంటుంది. బౌండరీ లెన్స్ పరంగా ఒక స్మాల్ గ్రౌండ్గా మాట్లాడుకోవచ్చు. స్క్వేర్ బౌండరీస్ వచ్చేకి 65 మీటర్ల వరకు ఉంటాయి. స్ట్రైట్ బౌండరీ 70 మీటర్ల వరకు చూడొచ్చు. బిహైండ్ వికెట్స్ వచ్చేకి 58 మీటర్ల వరకు ఉంటుంది. ఇక ఇదైతే స్టేడియం డీటెయిల్స్ గురించి. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, చిన్నస్వామి స్టేడియం అంటే అంతకుముందు పక్కా బ్యాటింగ్ ట్రాక్ అని చెప్పుకోవచ్చు. 200 స్కోరు అనేది చిన్న మాటగా చెప్పుకునేవాళ్ళు. బట్ ఇప్పుడైతే అలా కాదు. ఈ సీజన్లో కథ అంతా మారిపోయింది. వర్షం వల్ల మ్యాచెస్ డిలే చేస్తుంది. సో ఈ కండిషన్స్ వల్ల బౌలింగ్కి హెల్ప్ అవుతుంది. గాలిలో తేమ ఉండడం వల్ల కంప్లీట్గా బౌలర్స్ అప్పర్ హ్యాండ్ అయిపోతుంది. ఈ సీజన్లో ఆల్రెడీ ఇక్కడ 3 మ్యాచ్లు అయితే వెన్యూలో జరిగాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 170 కొట్టడం కూడా కష్టంగా మారిపోయింది. దీనికి అర్థం ఒక విధంగా బౌలర్స్కి, బ్యాటర్స్కి బ్యాలెన్స్డ్గా పిచ్ అనేది మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, ప్రీవియస్ మ్యాచ్లో వర్షం పడిపోయి మ్యాచ్ ఆగిపోయి 14 ఓవర్లు కుదించడం జరిగింది. బట్ ఈసారి అయితే అలాంటి ఛాన్సెస్ అయితే లేవంట. రెయిన్ పడే ఛాన్సెస్ వచ్చేకి కేవలం 8%గా చూపిస్తుంది. అలాగే మ్యాచ్ డే మార్నింగ్ టెంపరేచర్కి 30 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట. ఇక లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే, ఓటీటీలోనే 2 బిగ్ ప్లాట్ఫామ్స్ అయిన జియో సినిమాలు అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ 2 కంబైన్ అయిపోయి జియో హాట్స్టార్గా అవతరించింది. దీంట్లో చూడొచ్చు. బట్ సబ్స్క్రిప్షన్ అయితే తప్పనిసరిగా మాట్లాడుకోవచ్చు. ఇక టీవీలో వాచ్ చేయాలంటే స్టార్ స్పోర్ట్స్ 2లో చూడాల్సి ఉంటుంది. అలాగే టీవీలో తెలుగులో వాచ్ చేయాలంటే స్టార్ స్పోర్ట్స్ 1లో చూడాల్సి ఉంటుంది. వీటికి కూడా సబ్స్క్రిప్షన్ అయితే తప్పనిసరిగా మాట్లాడుకోవచ్చు. ఇక తర్వాత ఐపీఎల్ స్టాట్స్ అనేది ఎం చిన్నస్వామి స్టేడియంలో పరిశీలిస్తే, ఇక టోటల్ మ్యాచెస్ వచ్చేకి 98 మ్యాచ్లు అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 41 గెలిచారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం వచ్చేకి 41.84% అయితే విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 53 గెలిచారు. అంటే కొద్దిగా ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఇక్కడ విన్నింగ్ పర్సెంట్ సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు చూసుకుంటే 54.08%గా చెప్పుకోవచ్చు. అలాగే టాస్ గెలిచిన టీం మ్యాచ్ విన్ అయిన పాసిబిలిటీ చూసుకుంటే 54%గా ఉంది. టాస్ ఓడిన టీం మ్యాచ్ గెలిచిన చూస్తే 42%గా ఉంది. అలాగే ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ చూస్తే ఎస్ఆర్హెచ్ పేరిట 287 పరుగులు 3 వికెట్లుగా ప్రీవియస్ సీజన్లో బాధేసింది. ఇక లోయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్లో చూస్తే 82 పరుగులకే ఆర్సీబీ ఆల్అౌట్ అయింది. అలాగే ఈ గ్రౌండ్లో హైయెస్ట్ రన్ చేసి చూసుకుంటే 213 పరుగులు 9 వికెట్గా లక్నో సూపర్ జెయింట్స్ అయితే ఉంది. ఈ గ్రౌండ్లో లోయెస్ట్ టోటల్ డిఫెండ్ చూసుకుంటే 138 పరుగులు 7 వికెట్లుగా పంజాబ్ కింగ్స్ అయితే ఉంది. ఓవరాల్గా ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 168 పరుగులుగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ సీజన్లో కూడా అలాగే ఉందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఆర్సీబీ మరియు ఆర్ఆర్ల హెడ్ టు హెడ్ రికార్డు పరిశీలిస్తే, టోటల్గా ఇక్కడ వచ్చేకి 33 మ్యాచ్లు వీళ్ళిద్దరి మధ్య జరిగాయి. ఆర్సీబీ 16 గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 14 గెలిచింది. 2024లో రాజస్థాన్ రాయల్స్ 2 గెలిచింది.
2025లో ఆడిన ఒక్క మ్యాచ్లో కూడా ఆర్సీబీనే గెలిచింది. ఇది సెకండ్ మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్య ఈ సీజన్లో అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ నుండి సైడ్ అయినట్లే కనబడుతుంది ఆర్ఆర్. ఎందుకంటే ఇక్కడ నుండి 60 మ్యాచ్ల్లో 8 గెలవాలి, లేదంటే 7 గెలిచి మంచి రన్ రేట్ అయితే మెయింటైన్ చేయాలి. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు అయితే ఆడింది, ఏకంగా 6 ఓడి 2 మాత్రమే గెలిచి టేబుల్ స్పాట్లో 8th స్పాట్లో అయితే నిలిచింది. ద కెప్టెన్ సంజు శాంసన్ ఇందులో ఇంజురీ అయి ఉన్నాడు. ఆర్ఆర్కి డెఫినెట్లీ ఇది బిగ్ బ్లోగా చెప్పుకోవచ్చు. ప్రీవియస్ మ్యాచ్లో లక్నోతో జరిగితే అతి దరిద్రమైన ఓటమిని అయితే మూటగట్టుకుంది. ఐ థింక్ 1825 పరుగులు చేయాలనుకుంటా. ఇంకా 8 వికెట్లు అయితే చేతిలో ఉన్నాయి. బట్ 2 రన్స్ తేడాతో ఫైనల్గా ఓటమి పాలైంది రాజస్థాన్ రాయల్స్. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ లక్ ఎలా ఉందనేది. ఇక సూపర్ బ్యాటింగ్ ట్రాక్ అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. సూపర్ బ్యాటింగ్ ట్రాక్ కనబడుతున్న ఒక యావరేజ్ టీమ్గా ఆర్ఆర్ని అయితే మనం మాట్లాడుకోవచ్చు. ముందుగా బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే స్పిన్ యూనిట్ మహేష్ దీక్షణ అలాగే వానిందు అసరంగా ఇద్దరు వెల్ ఇన్ టచ్ అని చెప్పుకోవచ్చు. క్రూషియల్ టైంలో వికెట్స్ పరగొడుతూ బెస్ట్ ఎకానమీతో బౌలింగ్ అయితే చేస్తున్నారు. ఇక పేస్ యూనిట్లో జోఫ్రా ఆర్చర్, తుషార దేశపాండే చాలా ఇంప్రెసివ్గా గత కొన్ని మ్యాచ్లు అనిపిస్తున్నారు. జోఫ్రా ఆర్చర్ అయితే ఫస్ట్ నుండి టార్చర్ చూపిస్తున్నాడు. బట్ సందీప్ శర్మ రన్స్ లీక్ అయితే బాగా చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. బట్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ గానే మాట్లాడుకోవచ్చు. పెద్దగా బౌలింగ్ యూనిట్లో అయితే ఆర్ఆర్లో చేంజెస్ ఉండకపోవచ్చు. ఇక బ్యాటింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే ఇక ఆర్ఆర్ యొక్క బ్యాటింగ్ ట్రాక్ గురించి మాట్లాడుకుంటే చాలా బెటర్ లైనప్ అయితే కనబడుతుంది. ఎలాంటి ట్రాక్ అయితే ఆర్ఆర్కి ఉండాలనుకున్నారో అలాంటి బ్యాటింగ్ ట్రాకే ఉంది. బట్ నితీష్ రాణా ఇన్కన్సిస్టెన్సీగా పరుగులు చేయటం, అలానే ఫినిషింగ్లో షిమ్రాన్ హెట్మేర్ బ్యాటింగ్ పరుగులు రాకపోవటం ఈ డెఫినెట్లీ ఆర్ఆర్కి బిగ్ డ్రాబ్యాక్గా మాట్లాడుకోవచ్చు. వీరిద్దరు కనుక రథంలోకి వస్తే ఆర్ఆర్కి గెలుపులు ఈజీగా వస్తాయండి. జైస్వాల్ టాప్ నాక్స్ ఆడుతూనే ఉన్నాడు. గత 2-3 మ్యాచ్ల నుండి ఫామ్లోకి వచ్చేసి 3 హాఫ్ సెంచరీగా కొట్టాడు. అలాగే కొత్తగా వచ్చిన వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల కుర్రోడు పర్వాలేదు అనిపించాడు. బట్ అనవసరమైన షాట్స్కి పోయి వికెట్స్ని గిఫ్ట్గా ఇవ్వకుండా ఉంటే చాలని నేనైతే అనుకుంటున్నా. యాక్టింగ్ కెప్టెన్ రియాన్ పరాగ్ బ్యాట్ నుండి పెద్ద ఇన్నింగ్స్ అయితే ఇంతవరకు రాలేదు. అలానే ధ్రువ్ జురేల్ కూడా స్థాయికి తగ్గ బ్యాటింగ్లో పరుగులు అయితే రాబట్టలేకపోతున్నాడు. పెద్దగా వీళ్ళ ప్లేయింగ్లో మార్పులు అయితే ఉండకపోవచ్చు. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్లో పేపర్ని పరిశీలిస్తే ఎస్ఎస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, షిమ్రాన్ హెట్మేర్, శుభం దుబే, వానిందు అసరంగా, మహేష్ దీక్షణ, జోఫ్రా ఆర్చర్, తుషార దేశపాండే ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మను యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ఫైనల్గా ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా 8 మ్యాచ్లు అయితే ఆడింది, 5 గెలిచింది, 3 ఓడింది. పాయింట్స్ టేబుల్లో థర్డ్ స్పాట్లో అయితే ఉంది. గెలిచిన 5 మ్యాచ్లు కూడా ఏవే హోమ్ అని చెప్పుకోవచ్చు. హోమ్లో ఆడిన 3 మ్యాచ్లు ఓడిపోయింది. బట్ ఈ సీజన్లో వీళ్ళ మెయిన్ డ్రాబ్యాక్ హోమ్ గ్రౌండ్ అని 3 మ్యాచ్లు ఓడింది. కాబట్టి ఏ టీం అయినా టైటిల్ రేస్లో ఉండాలంటే డెఫినెట్లీ హోమ్ గ్రౌండ్లో జరిగే 7 మ్యాచ్లు ఘన విజయాలు సాధించాలి. బట్ ఆర్సీబీ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏవే హోమ్ ఆడిన 5 మ్యాచ్ల్లో గెలిచింది, బట్ హోమ్లో ఆడిన 3 మ్యాచ్లు ఓడిపోయింది. అయితే నా ఒపీనియన్ ప్రకారం నా పాయింట్ ఆఫ్ వ్యూలో హోమ్ గ్రౌండ్లో తొలి గెలుపు అయితే ఈ రోజు నమోదు చేయడం పక్కా అని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో టాప్, బ్యాటింగ్లో అదుర్స్, ఫీల్డింగ్లో కిర్రాక్ ఇలాంటివి ఏమీ చెప్పను, కానీ టైటిల్ కొట్టడానికి సరిపోయే బెస్ట్ ఫ్లయింగ్ లెవెన్ అయితే ఆర్సీబీ సెట్ చేసుకుంది. మెయిన్లీ డీసెంట్ బౌలింగ్ యూనిట్ అని సెట్ చేసుకుంది. భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్వుడ్లతో సాలిడ్ పేస్ అటాక్ అయితే ఉంది. ఇద్దరు సూపర్ ఫామ్లో ఉన్నారు. సమ్ టైమ్స్ హెజిల్వుడ్ ఎకనామికల్గా ప్రూవ్ అయినా భువి మాత్రం మేనేజ్ చేసుకుంటూనే వస్తున్నాడు. అలానే యాష్ దయాల్ చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ అయితే చేస్తున్నాడు అనుకున్నాం మొన్నటిదాకా. బట్ గత 2 మ్యాచ్ల నుండి రన్స్ అయితే బాగా లీక్ చేస్తున్నాడు. ఇతనైతే పొదుపుగా బౌలింగ్ చేయాల్సి ఉంది. ఇతనికి తోడుగా ప్రీవియస్ మ్యాచ్లో రంగంలో దిగిన రొమారియో షెఫర్డ్ చాలా ఇంప్రెసివ్గా అనిపించాడు. 2 ఓవర్లో బౌలింగ్ చేసిన మంచి వికెట్ తీసి మంచి టైంలో మంచి బౌలింగ్ చేశాడు. నాకు తెలిసి యాష్ దయాల్ ప్లేస్లో రసిక్ సలాంని దించిన ఆశ్చర్యం లేదని చెప్పుకోవచ్చు. ఇక స్పిన్ యూనిట్లో కృణాల్ పాండ్యాని నడుపుతున్నాడు. సుయాష్ శర్మ కీలకం అనుకున్నప్పటికీ కృణాల్ పాండ్యా అయితే అప్పర్ హ్యాండ్ అయింది. బట్ సుయాష్ శర్మ ఎకనామికల్గా మంచి బౌలింగ్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. అంటే ఆర్సీబీకి బౌలింగ్కి సరిపోను యాంకర్ రోల్ అయితే ప్లే చేస్తున్నాడు. అలాగే బ్యాటింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే అందరూ వెల్ ఇన్ ఫామ్, ఎస్పెషల్లీ ద చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ లిటరల్లీ స్పాట్ ఆన్. కోహ్లీ వన్ హ్యాండ్లో ఉంటూ అదర్ బ్యాటర్స్ తో పరుగులు చెబితే చాలు. ఇతనేదో బీభత్సమైన పరుగులు, బీభత్సమైన స్ట్రైక్ రేట్తో కొట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇతని క్రేజీలో ఉండి వచ్చిన బ్యాటర్స్ని గైడ్ చేస్తే ఈజీగా మ్యాచ్లు అయితే విన్ అవుతుంది నేను అనుకుంటున్నా. అలాగే ఫిలిప్ సాల్ట్ రిథంలోకి రావాల్సింది ఖచ్చితంగా ఉంది. ఓ పవర్ ప్లే దాకా బ్యాటింగ్ కనుక ఫిలిప్ సాల్ట్ చేయగలిగితే వికెట్ ఇవ్వకుండా ఖచ్చితంగా ఏ మ్యాచ్ అయినా సరే ఆర్సీబీ వైపు టర్న్ అయిపోతుందని చెప్పుకోవాలి. మెయిన్లీ దేవదత్ పడికల్ బ్యాటింగ్ అయితే సూపర్గా ఉందండి. ఖచ్చితంగా ఇన్ఫార్మ్ బ్యాటర్గా మాట్లాడుకోవచ్చు. వీళ్ళ మేనేజ్మెంట్ ఖచ్చితంగా స్టేట్మెంట్స్ పంపింది అనుకుంటా. మీరు ఎలా ఆడినా సరే స్ట్రైక్ రేట్ 150 పైన ఉంటేనే
బాగుంటుందని చెప్పి అదే ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పుకోవచ్చు. అలానే కెప్టెన్ రజిత్ పాటిదార్ ఇన్ఫార్మ్ బ్యాటర్ అని చెప్పుకోవచ్చు. మంచి నాక్స్ ఆడుతూనే ఉన్నాడు. అలాగే జితేష్ శర్మ నుండి బ్యాటింగ్లో పరుగులు రావాల్సిన అవసరం ఖచ్చితంగానే ఉంది. ఇక టిమ్ డేవిడ్ నుండి విధ్వంసకర బ్యాటింగ్ అయితే చూస్తూనే ఉన్నాం. అలాంటి ఫినిషింగ్ అయితే ఈ రోజు కూడా ఈ మ్యాచ్లో కూడా చూడాల్సి ఉంది. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్, రజిత్ పాటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్వుడ్, యాష్ దయాల్, ఇంపాక్ట్ ప్లేయర్గా శ్రేయస్ శర్మ ఉన్నారు. అయితే నా ఒపీనియన్ ప్రకారం ఆర్సీబీ తమ హోమ్ గ్రౌండ్లో ఖచ్చితంగా ఈ రోజు గెలుపుతో బోని కొడుతుంది అనుకుంటున్నా. మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ బాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.